యేసుక్రీస్తు ప్రభువు తన వాక్యం ద్వారా ప్రత్యక్షపరుచుకుంది. యెరూషలేము నుంచి ఎమ్మాయి లేక 7 మైళ్ళ దూరంలో ఉన్న ఎమ్మాయి గ్రామాలకు వెళుతున్న ఇద్దరు వ్యక్తులకి, లేక మీ భాషలో మా భాషలో చెప్పుకోవాలంటే చదువుకునే పిల్లలు, బాయ్స్, మీ ఫ్రెండ్స్ ఏమంటారు? ఫ్రెండ్స్ లేక స్నేహితులు. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఇద్దరు స్నేహితులు యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామాలకు నడుచుకుంటూ, యెరూషలేముకి ఎమ్మాయి గ్రామాలకు 7 మైళ్ళ దూరంలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. మీకు చూపిస్తా పిక్చర్స్ చూడండి. యెరూషలేముకి ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తులు స్నేహితులు. ఎవరు వాళ్ళు? వాళ్ళ యొక్క బంధం ఏంటి? ఫ్రెండ్స్, స్నేహితులు అంటారు కదా, మా ప్రాణ స్నేహితులు. ప్రాణ స్నేహితులు అంటే ఎవరిని అంటారు? దేవుని వాక్యంలో కూడా ఉంది, ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుచుకుంటూ వెళతారా? ఇద్దరు ఫ్రెండ్స్, మీ ఇద్దరికి మాటలు లేనప్పుడు మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారా? నువ్వు మీ ఇద్దరికి మాటలు లేవు, ఎవరితో స్నేహం చేస్తావు? నీతో మాట్లాడుతూ చేస్తావు, మాట్లాడుకున్నాడు చేస్తావా? నిన్నే అడుగుతుంది. నీతో మాట్లాడబడితే స్నేహం చేస్తావా, మాట్లాడుకుంటూ చేస్తావా? మాట్లాడినట్టు చేస్తావా? వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు యెరూషలేము నుంచి. ఇందాక మన యొక్క చెల్లెలు చదివినట్టు లోకాసు సువార్త 24:13 ఆ దినమున యెరూషలేము నుంచి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ కొన్ని నిమిషాలు మనం ఆగితే వాళ్ళైతే ఏం మాట్లాడుకుంటున్నారు? మీరైతే ఏం మాట్లాడుకుంటారు? ఈరోజు మీరు దర్శనం అయిపోతుంది, లేకపోతే బీబీఎస్ అయిపోతుంది, ఇంటికి వెళ్తారు. ఏం మాట్లాడుకుంటారు? బుద్ధులు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? బీబీఎస్లో ఏం విన్నాం? అయితే ప్రాణ స్నేహితులు, మన అన్నలు కానీ అక్కవారి కానీ ఎవరైనా సరే, మన యొక్క పరిచయకులు మీకు చేసిన పరిచయ గురించి మాట్లాడుకుంటారా? ఏం మాట్లాడుకుంటారు? మేము ఇక్కడ జరిగిన పరిచర్య గురించి మాట్లాడుకుంటామో చేయలేదు. ఇక్కడ మాకు పరిచర్య అందింది, ఇక్కడ మాకు వాక్యం చెప్పబడింది, గడువు వాక్యాలు చెప్పబడ్డాయి, టీచర్స్ మాకు